నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అనుకున్నట్టే అవుతోంది పొరుగునున్న దాయాది దేశం పాకిస్తాన్లో. ఐఎస్ఐ మాజీ చీఫ్ ఫయాజ్ హమీద్కి 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అసీం మునీర్ సైనిక పాలనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆయనకు ఒక చిన్న అవకాశం కూడా ఇచ్చారు, అప్పీల్ చేసుకోవచ్చుట. ఆ అప్పీల్ చేసుకునేప్పుడు వినేది కూడా సయ్యద్ అసీం మునీరే. సో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇది కాక బర్మాలో కనుక చూస్తే దారుణ మారణకాండ మిలిటరీయే చేస్తుంది. ఒక హాస్పిటల్ మీద దాడి చేసి 31 మంది పిల్లలు, ఏజ్ ఓల్డ్ పీపుల్ వాళ్ళు మరణించారు. అంటే డీప్ స్టేట్ కుట్ర ఎలా ఉంటుందనే దానికి ఇవన్నీ ఉదాహరణలు. పొరుగునున్న శ్రీలంకలో సంక్షోభం కావచ్చు, పాకిస్తాన్లో సంక్షోభం కావచ్చు, అలాగే బంగ్లాదేశ్లో ఆమెని దింపేసి కొత్త సంక్షోభానికి యూనస్ మహమ్మద్ అనే పావుగా చేసుకోవడం కావచ్చు. చుట్టుముట్టి అంటే ఇది భారతదేశం చుట్టుపక్కల దేశాల్లో జరుగుతుంది కాబట్టి మనకేం కాదులే అనుకోవడం కాదు, మనకి ఏదన్నా అవుతుందనే ఆలోచన అయితే ఇప్పుడు మొదలెట్టాలి. ఆ దిశగా ఎలాగూ కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు పనిచేస్తూనే ఉన్నాయి. అంటే డీప్ స్టేట్ కుట్రకు సంబంధించి సమగ్ర విశ్లేషణ చర్చ చేయడానికి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రవికిరణ్ గారు. అలాగే పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారికి కూడా నమస్కారం. డాక్టర్ వినోద్ కుమార్ గారు, అంబాసిడర్ వినోద్ కుమార్ గారు, దాదాపు 20 దేశాల్లో హై కమిషనర్గా అలాగే అంబాసిడర్గా విధులు నిర్వర్తించిన డాక్టర్ వినోద్ కుమార్కి సమగ్రమైన అవగాహన ఉంది జియో పొలిటికల్ అఫైర్స్లో. అలాగే సిల్వేరి శ్రీశైలం గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి అందరికీ. నమస్తే. టు స్టార్ట్ విత్ డాక్టర్ అంబాసిడర్ వినోద్ గారు, చూస్తున్నారు కదా అంటే ఇలాంటివి మనం ఊహించినవే. బహుశా మనం డిబేట్ కంప్లీట్ చేసే లోపల ఇంకొకళ్ళ అరెస్టుకు సంబంధించిన నిర్ణయం కూడా అసీం మునీర్ ప్రకటించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమంటారు? ముందుగా ప్రేక్షకులకు, తర్వాత తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. మీకు కూడా అవును, ఇప్పుడు నిన్న జరిగిన పరిమాణాల వల్ల అంటే మనకు కొంతవరకు అనిపిస్తుంది, పాకిస్తాన్ హిస్టరీలో ఇప్పటిదాకా డిక్టేటర్స్ ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ అసీం మునీర్ డీలింగ్లో చూస్తే మాత్రము అయూబ్ ఖాన్ నుంచి పర్వేజ్ ముషర్రఫ్ వరకు మనకు కొద్దిగా చూసినట్టయితే అందరినీ మించి నెమ్మదిగా ప్రతి ఒక్కరిని అంటే బలవంతంగా పక్కకు పెట్టడం కాదు, కానీ వాళ్ళతోటే సంతకాలు పెట్టి ఇచ్చి వాళ్ళతోటే సపోర్ట్ చేయించుకొని ఎదురు లేని తిరుగు లేని డిక్టేటర్గా తయారయ్యి ఉన్నారు. అదైతే కరెక్టే. నిన్న ఇచ్చిన తీర్మానం అఫ్కోర్స్ 15 నెలలు చాలా డీప్గా ఏదో ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టడీ చేసి ఈ ఎక్స్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ మీద ఆరోపించబడిన 4 రకాలైన ఏదైతే ఉన్నాయో అభియోగాలు అన్నీ కన్ఫర్మ్ అయినాయి. అందుకనే 15 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష అని మిలిటరీ కోర్టు ఇచ్చేసింది. అంటే ఇది కొంతవరకు ఇప్పటిదాకా అంత లెవెల్లో ఐఎస్ఐ చీఫ్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎస్ఐలో ఉన్న వాళ్ళకి ఇటువంటి హై లెవెల్లో ఉన్న మిలిటరీ జనరల్స్కు ఎన్నడూ ఇటువంటి అంటే శిక్షలు వేయబడలేదు, వాళ్ళని ట్రయల్ కూడా చేయలేదు అంతగా. అయితే ఇప్పుడు కొత్త చరిత్ర మొదలైంది కాబట్టి ఆయన ఇచ్చేశాడు ఏది రిగరస్ ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్. కాకపోతే మీరు అన్నారు కదా అప్పీల్ చేసుకో, అప్పీల్ ఏముందో అప్పీల్ అని అందరికీ తెలిసింది అప్పీల్ ఏమవుతుంది అనేది. కాకపోతే దీనివల్ల మీరు అన్నారు కదా ఏంటి అసలు మెసేజ్, మునీర్ ఏమనుకుంటున్నాడు, ఇంటర్నల్గా ఏంటి, ఎక్స్టర్నల్గా ఏంటి, మనకు రీజనల్గా ఏంటి, వాట్ హీ వాంట్స్ టు కన్వే అనేది కొంతవరకు మనం ఆలోచించినట్టయితే సింపుల్. అది మనకు ఫయాజ్ హమీద్ ఇమ్రాన్ ఖాన్కు క్లోజ్ అసోసియేట్, క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఇమ్రాన్ ఖాన్కి ఏ గతి పట్టిందో అంతకంటే ఎక్కువ గతి నీకు పడుతుందని చెప్పటంలో ఒక విధమైన క్లియర్ మెసేజ్ అయితే ఇవ్వబడ్డది. ఇంకోటి ఏంటంటే అసీం మునీర్ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆయనను తొలగించి ఈయనను హమీద్ను ఐఎస్ఐ చీఫ్గా చేసిందంటే అది పర్సనల్గా కూడా కొంత ఇది ఉంది. అంటే ఒకటి ఆయన చెప్పేది ఏంటంటే మిలిటరీ ప్యాలెన్స్లో ఇప్పటిదాకా ఈయన ఫీల్డ్ మార్షల్గా ఇప్పుడు అన్నిటికీ తన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మొత్తం అమెండ్ చేసి తనకు అసలు లైఫ్ లాంగ్ ఏ శిక్ష పడకుండా చేసుకున్నాడు. సరే అది ఎంతకాలం ఉంటుందో దాని తర్వాత, ఎందుకంటే అధికారాలు మారిన తర్వాత అన్నీ మారుతుంటాయి కాబట్టి అది ఒకటి వేరు సంగతి. బట్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మొత్తం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోవటం వల్ల ఏది పార్లమెంటు, తర్వాత జ్యుడిషియరీ, ఆ జ్యుడిషియరీ పవర్స్ కూడా తీసేసాడు కదా, తీసేసి కొన్ని దే కెనాట్ గివ్ ఎనీ జడ్జ్మెంట్ అండ్ డీల్ విత్ అన్నట్టు చేసి టోటల్గా పవర్ అంతా తన చేతులు పెట్టుకొని
ఏం మెసేజ్ ఇస్తున్నాడంటే, ఒకటి ఆర్మీలో కూడా ఇంతకుముందు మనకంతా తెలుసు, పాకిస్తాన్ స్టేట్ అనేది ప్రతి దేశానికి ఒక కంట్రీకి ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ప్రకారం పాకిస్తాన్ ఆర్మీకి ఒక కంట్రీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఓకే ఇప్పటిదాకా జరిగింది వేరు, ఆర్మీలో వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్నల్ ఫ్యాక్షన్స్ గ్రూప్స్ అవన్నీ ఏతున్నాయో ఇప్పటి నుంచి మాత్రం టాలరేట్ చేసేది లేదు, నేనే సోల్ హోల్ అంతే, టోటల్ 100% లాయాలిటీ ఒబీడియన్స్ ఉండాల్సింది తప్పదు, ఎవరైనా ఎదురు జరిగినప్పుడైతే ఇదే గది పడుతుంది, ఇంతకంటే ఎక్కువ గది పడుతుందని చూపించడం అదొకటి. తర్వాత సర్వింగ్ వల్లనే కాదు, రిటైర్డ్ జనరల్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఏదైనా చేసినట్టయితే ఎక్కడ పోయినా నేను వదిలిపెట్టను, ఇది కూడా చూపిస్తాను అనే పద్ధతిలో అదొక మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ పొలిటీషియన్స్ కూడా ఒక విధమైనది ఏంటంటే వాళ్ళు మాత్రం ఓన్లీ ఇది డమ్మీ మాత్రమే, ఆల్ డిసిషన్స్ అన్నీ నా చేతులు నడిపిస్తాననేది అదొక మెసేజ్ పంపించడం. దాని తర్వాత ఇంకా ఏంటంటే ఎక్స్టర్నల్గా చూసినట్టయితే ఆసిమ్ మునీర్ ట్రంప్ ఫ్యామిలీకి క్లోజ్ కావటం వల్ల తనకు అమెరికన్ ప్రొటెక్షన్ 100% ఉంటుంది అనేది అది గ్యారంటీ చేసుకున్నాడు. దాని తర్వాత జీ జింపింగ్తో కూడా క్లోజ్నెస్ వచ్చేసి అది కూడా గ్యారంటీ చేసుకున్నాడు. అంటే పాత జనరల్స్కి అందరికి కంపేర్ చేస్తే ఆసిమ్ మునీర్, అందుకని నేను అంటాను ఆసిమ్ మునీర్ జనరల్ మునీర్ అనండి, ముల్లా మునీర్ అంటాను. ఎందుకనంటే అంత ట్యాక్ట్ఫుల్గా ఆ రిలీజన్ను, ఆ పాలిటిక్స్ను, ఆ ఆర్మీని అన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నాడు. కాబట్టి కోర్స్ ఇంకా మనం ముందు అంటే దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయని మనం మిగతా ప్యానలిస్ట్ తోటి అందరం మనం డిస్కస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఈరోజు క్లియర్ కట్ మెసేజ్ మాత్రం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఆసిమ్ మునీర్ పంపించగలిగాడు. యాజ్ లాంగ్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్డ్ కోర్స్ మనం ఏమి కంక్లూషన్కి రావడానికి వీల్లేదు, ఎందుకంటే మనం స్లోగా గమనిస్తున్నాము, మన ఇంటెలిజెన్స్ కూడా గమనిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ ఇంటర్నల్ డిఫికల్టీస్ వల్ల ఈ క్రాస్ బార్డర్ అడ్వెంచర్స్ కొంతవరకు తగ్గొచ్చేమో అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ స్టెబిలైజ్ అయితేనే ఇక్కడ ఏదైనా నడిపిస్తుంటారు. పహల్గామ్ నడిపించింది ఎందుకనంటే కోర్స్ అది ఆసిమ్ మునీర్ క్రియేటెడ్ ఏదైతే అటాక్ ఉన్నదో దానివల్ల ఈ ఇండియా తోటి ఫ్రిక్షన్ వచ్చేసి తన పవర్ చూపించుకొని తను ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు. అదే జరగకపోతే, పహల్గామ్ ఇన్సిడెంట్ జరగకపోతే, ఆపరేషన్ సింధూర్ రాకపోతే ఈ ఫీల్డ్ మార్షల్ సిస్టమ్ తను తీసుకుంటే అదొక విధమైన అంటే ఏమంటారంటే బలవంతంగా ఉంచుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇండియా మీద సాధించాను విజయాన్ని, అందుకనే నేను ఫీల్డ్ మార్షల్కు అర్హుని అని డిక్లేర్ చేసుకుంటా. అంటే ఇవన్నీ ఆసిమ్ మునీర్ క్రియేషన్స్. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఇవ్వవలసిన మెసేజ్ ఆర్మీకి ఇచ్చాడు, పొలిటీషియన్స్కి ఇచ్చాడు, ఎక్స్టర్నల్గా ఫ్రెండ్స్కి ఇచ్చాడు. తర్వాత ఈవెన్ మనం ఇండియాకు ఏమై మెసేజ్ ఇవ్వలేడు. కాబట్టి సరే మనం ఆచితూచి కొంతవరకు వెయిట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఇది. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఈ భంగిమతో